హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ ముచ్చట్లు. మన ఛానల్లో ఈరోజు ఏ వీడియో గురించి చెప్తున్నానంటే, మనకి గుడివాడకి హనుమాన్ జంక్షన్కి మధ్యలో జొన్నపాడు అని ఒక ఊరు ఉంటుందండి. ఆ ఊరి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అనమాట ఇది. అసలు లోపలికి ఎంట్రన్స్ పాయింట్ భలే ఉంటుందండి. పులి నోట్లో నుంచి స్టెప్స్ ఇస్తారనమాట. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి శక్తిపీఠాలు అవతారాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా విగ్రహాలు ఉంటాయండి. చూపిస్తాను రండి. చూసారు కదా వీడియో. సో ఎలా ఉంది? నాకైతే ఈ గుడి అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంతకుముందు ఈ గుడి ఐడియా ఉన్నట్లయితే, ఎప్పుడైనా చూసినట్లయితే, విన్నట్లయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇక్కడైతే మెయిన్ అయ్యప్ప స్వామి గుడి కదా. ఇక్కడ అయ్యప్ప స్వామి వారిది ఆల్రెడీ క్లోజ్ చేసిందనమాట టెంపుల్. మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామన్నమాట. మాకు కొంచెం లేట్ అయిపోయింది రావటం. సో అందుకని క్లోజ్ చేసేసారు. పర్లేదు, బయట నుంచి అయితే దండం పెట్టుకొని ఇంకా వీడియో అయితే షూట్ చేసుకున్నాను ప్రశాంతంగా. మనం గర్భగుడిలో ఉన్న దేవుడిని ఫొటోస్ వీడియోస్ డైరెక్ట్గా అలా తీయకూడదు కాబట్టి ఇంకా నేనైతే లోపల ఉన్న దేవుడిని తీయలేదు, ఏమనుకోవద్దు. ఇంకా బయట ఉన్న ఈ విగ్రహాలు ఇవి మాత్రం షూట్ చేశాను మీ అందరికీ చూపిద్దామని. ఇవైతే ఎలా ఉన్నాయో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనకి ఈ విగ్రహాలన్నీ పైన, విగ్రహాల పైనే వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ జీవిత చరిత్ర అంతా రాసి ఉంటుందన్నమాట. ఇదే కాదు, మనకి శక్తిపీఠాలు, ఇందాక శక్తిపీఠాలు చూసాం కదా. సో ఆ శక్తిపీఠాల్లో కూడా మనకి మ్యాటర్ అంతా పైన రాసి ఉంటుందన్నమాట. మనం చదువుకొని ప్రతిదీ వివరంగా తెలుసుకోవచ్చు. ఈ గుడికి వస్తే అసలు టైమే తెలియలేదు. టైం అలా గడిచిపోయింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా కాసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఇంకా వర్షం వచ్చేటట్టు ఉందని చెప్పి ఇంకైతే బయలుదేరిపోయాము. ఇంకా ఈ గుడి అయితే కార్తీక మాసంలో ఫుల్ రష్గా ఉంటుందండి. ఎందుకంటే మనకి అయ్యప్ప స్వాములు ఉంటారు కదా, స్వామి మాల వేస్తారు కదా, మాలలు ఎక్కువ వేస్తారు కాబట్టి కార్తీక మాసంలో మాలలు ఇరుముడి చేసుకోవటానికి, తర్వాత అయ్యప్ప భక్తులు, తర్వాత అయ్యప్ప స్వామి మాల వేసిన వాళ్ళు చాలామంది, చాలామంది వస్తూ ఉంటారనమాట. అయ్యప్ప భక్తులు అందరూ ఇక్కడ ఇరుముడి కార్యక్రమాలు అవి జరుపుకుంటారు. అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో. పైనుండి వెనక బ్యాక్ సైడ్ నుండి తీసానండి ఇదంతా. ఇంకా అలా ఒకసారి గుడి మొత్తం చూపిస్తున్నాను చూడండి, భలే ఉంది కదా. ఇంకా ఒకసారి కుదిరితే మీరందరూ కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఎప్పుడైనా ఈ ప్లేసెస్కి వచ్చినప్పుడు, ఈ సరౌండింగ్స్లోకి వచ్చినప్పుడు ఒకసారి విజిట్ చేయండి తప్పకుండా.